మన శరీరంలో మెదడు అనేది అతి ముఖ్యమైన అవయవం. దానికి సంబంధించి ఏమైనా సరే సమస్యలు వచ్చినట్లయితే అది మొత్తం మన శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మరి జగ్గు వాసుదేవ్ గారికి రీసెంట్గా బ్రెయిన్ సర్జరీ అయింది. అది మనందరికీ తెలుసు. అది జరిగిన తర్వాత నుంచి కూడా ఎక్కువగా మనం వింటుంది సబ్డ్యూరల్ హెమటోమా గురించి. ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తూ ఉంది. అయితే సబ్డ్యూరల్ హెమటోమా అంటే ఏమిటి? ఇది లక్షణాలు ఏ విధంగా చూపిస్తుంది? ఇది నిజంగా ప్రమాదకరమా? దీనికి అంటే టెస్టులు ఏ విధంగా ఉంటాయి, అలాగే దీని యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తిగా ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ అమీర్పేట్. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు ఈ అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. అయితే సద్గురు గారికి జరిగిన తర్వాత ఎక్కువగా అందరూ దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, చర్చించుకుంటున్నారు. అసలు ఈ సబ్డ్యూరల్ హెమటోమా అంటే ఏమిటి? ఆయన జగ్గు వాసుదేవరావు ఒక సెలబ్రిటీ ప్రీచర్ ఆయన. ఇప్పుడు ఆయనకు వచ్చింది కాబట్టి అందరిలో ఇదేదో కొత్తగా వచ్చిన కష్టం కాదు నిజానికి. అదే కాకుండా ఈ కష్టాన్ని కూడా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఆపరేషన్ కొత్త ఆపరేషన్ ఏం కాదు వాస్తవానికి. అయితే వారికి వచ్చిన తర్వాత అవగాహన ఎక్కువైంది ప్రజల్లో. ఓహో ఇలా అవుతుందా, దీనికోసం సర్జరీ అవుతుందా. ఎందుకంటే 3 రోజుల్లో ఒక సంతోషం పరిణామం ఏంటంటే 3 రోజులు ఆయన మళ్ళీ కలిసి మాట్లాడారు. 17వ తారీఖున సర్జరీ అయితే 20వ తారీఖున ఆయనే వీడియో ద్వారా మెసేజ్ ద్వారా మీడియాకి వచ్చారు. ఆయన అవునని కూడా చెప్పారు. అంటే అర్థం ఏంటి, ప్రజల్లో ఒక అవగాహన ఇంతవరకు ఏముందంటే ఎక్కువ మందికి బ్రెయిన్ ఆపరేషన్ చాలా ప్రమాదం, తర్వాత ఎన్నాళ్ళు పేషెంట్ మాట్లాడు అని. అది చాలా వరకు ఇది ఈ విషయం ద్వారా పటాపంచలైందని నేను న్యూరో సర్జన్గా నాకున్న 41 సంవత్సరాల అనుభవంతో నాకు ఒక సంతోషకరమైన పరిణామంగా అనిపిస్తుంది. ఈ సబ్డ్యూరల్ హెమటోమా అన్నది మెదడు మీద చేసే అన్ని ఆపరేషన్ల కంటే చాలా చిన్నది. చాలా చిన్నది. చాలా చిన్నది. అంత క్లిష్టతరమైనది కూడా కాదు. సమయం కూడా దగ్గర 45 నిమిషాల నుంచి 1 గంట లోపల అయిపోతుంది. చాలాసార్లు అసలు పూర్తిగా మత్తు ఇవ్వకుండా అవతల వ్యక్తి తాలూకా పేషెంట్ తాలూకా పరిస్థితిని బట్టి అసలు పూర్తిగా ఎనస్థీషియా ఇవ్వకుండా మత్తు ఇవ్వకుండా. అంటే ఏ సర్జరీ అయినా చిన్నదానికి కూడా ఎనస్థీషియా అనేది కంపల్సరీ అంటారు కదా, అలాంటి బ్రెయిన్ సర్జరీ లేదు. బ్రెయిన్ సర్జరీలో కూడా ఇప్పుడు మాటకి ఎక్కడైతే మనం రంధ్రాలు వేయాలో, అంటే ఇంత చిన్న సర్జరీ అయితే, పెద్ద సర్జరీ అయితే ఎనస్థీషియా ఇవ్వాల్సిందే. నేను చెప్పేది ఈ సబ్డ్యూరల్ హెమటోమాకి ఏదైతే మనం తర్వాత మాట్లాడుకో 2 రంధ్రాలు వేస్తాం, అది పూర్తిగా ఎక్కడైతే మనం రంధ్రాలు వేస్తాం దాని మీద ఈ ఎనస్థీషియా ఇచ్చి లోకల్ ఎనస్థీషియా సర్జరీ చేసి, అది ఇప్పుడు 70 సంవత్సరాలు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, చాలా సీరియస్ ఉన్నాడు, స్పృహలో లేడు, అదే కాకుండా ఛాతీలో ప్రాబ్లం ఉంది, స్మోకింగ్ అలవాటు ఉంది, ఆపరేషన్ ఎనస్థీషియా ఇస్తేనే ఎనస్థీషియా వల్లే రిస్క్ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అటు చుట్టాలే మనం దీనిలో తీసుకుంటాం కాన్ఫిడెన్స్లోనికి. లోకల్ ఎనస్థీషియాలు ఇస్తే పేషెంట్ టేబుల్ మీద కళ్ళు తెరిచి చూశాడు అనుకోండి, ఇప్పుడు సర్జన్గా మాకు అంతకన్నా